అమ్మకు మించిన దైవం లేదు. అమ్మే మన ఆదిగురువు. అమ్మలుగన్న అమ్మగా నలుగురి ఆడపిల్లలకు జన్మనిచ్చి తన రెక్కలిరిగేలా కష్టపడి పనిచేసి బిడ్డలకు ఉద్యోగాలుచ్చేలా చదివించింది. 3 బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసింది. వారిలో పెద్ద కూతురు భార్గవి, రెండవ కూతురు కళ్యాణి, మూడవ కూతురు లావణ్య, చిన్న కూతురు పావని. కాలం కబళించిన వేళ విధి ఆడిన వింత నాటకంలో సుశీలమ్మ అనబడే ఈ తల్లి మతిస్థిమితాన్ని కోల్పోయింది. తాను ఏం చేస్తుందో తనకే తెలియని పరిస్థితికి దిగజారిపోయింది. ఇల్లు వదిలి రోడ్డుపాలై తిరుగుచుండగా చౌటుప్పల్ పోలీసు వారు ఆరా తీయగా, నాకు ఎవరూ లేరు, నేను అనాథను, నాకు ఆశ్రయం కల్పించమని చౌటుప్పల్ పోలీసు వారిని ఆశ్రయించగా వారు సుశీలమ్మపై జాలి తలచి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చారు. ఈమె పేరు సుశీల, జగద్గిరిగుట్ట నుంచి వచ్చింది మన దగ్గరికి. ఎవరు లేరు, అనాథ అని చెప్పేసి మన పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం వల్ల ఏసీపీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారి సహకారంతో మేము ఇక్కడికి అమ్మా నాన్న అనాథాశ్రమం తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేయడం జరుగుతున్నది. ఈమెకు ఆరోగ్యం బాగేంత వరకు సేవలు అందించవలసిందిగా మా పోలీస్ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. ఆశ్రమ సేవా సిబ్బంది చక్కని వైద్యం అందించారు. కడుపు నిండా అన్నం పెట్టి సకల సేవలు చేశారు. స్వయంగా ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారు తనకు అన్నం పెడుతూ లాలన చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఎట్లా అనిపించింది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత? స్వర్గం లాగా ఉందానికి ఇక్కడ. ఇంటికి పోవాలని లేదు. మరి మీ ఆయన ఉన్నాడు కదా, మరి అందుకని ఆయన కోసం పోవాలి వస్తున్నాడు. ఆయన కోసం పోవాలి కదా, మరి నువ్వు మీ ఆయనను కూడా చూసుకోవాలి కదా. రోజు ఏడుస్తున్నాడా? మన ఫోన్ మాట్లాడినావా? మరి ఫోన్ మాట్లాడిచ్చుడా? మాట పడిపోయిందాం, ఆయన మాట్లాడడం కూడా రాదు. ఇంకా మాట్లాడడం బయటలో గడ్డ కట్టి మాట్లాడడం కాదు. ఇప్పుడు మరి పంపించేటప్పుడు అన్ని క్లియర్ అడుగుతాం మేము ఫస్ట్ మీ అమ్మాయిల్ని. మరి ఇట్లా రోడ్డు పైన తీసుకురావద్దు కదమ్మా, పంపించొద్దు కదా, అట్లా వదిలిపెట్టొద్దు కదా, మీరు కూడా రోడ్డు పైన అట్లా వదిలిపెట్టొద్దు కదా, జాగ్రత్తగా తీసుకుపోయి జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మ నాన్నని అని చెప్పి మాట్లాడి అప్పచెప్పి పంపిస్తాం నేను. అన్నం పెట్టిరా మరి మా వాళ్ళు మంచిగా ఇక్కడ నీకు పొద్దున సాయంత్రం పండ్లు తింటున్నా, ఫ్రూట్స్ తింటున్నాం. ఇష్టం పాపం అన్ని మంచిగా ఏం బాధ లేకుండా మంచిగా. నాకు ఇల్లు యాదకొచ్చు, ఇల్లు జ్ఞాపకం వస్తుంది నాకు. తల్లి జాడ తెలియక తల్లడిల్లిపోతున్న ఆ కూతుళ్ళు తల్లి కోసం తిరగని ప్రదేశమంటూ లేదు. జన్మనిచ్చిన రుణం తీర్చుకునే గొప్ప పేగుబంధానికి అమ్మను ఆత్మీయంగా చూడాలని ప్రత్యేకించి అమ్మకు నాన్నకు కలిసి ఓ రూము తీసుకుని సకల సేవలు చేస్తున్నారు. అయినా ఆ తల్లి మతిలేని వ్యక్తురాలై ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆశ్రమంలో ఉన్న సంగతి తెలుసుకుని 3 కూతుళ్ళు వెంటనే వచ్చారు. అమ్మ పరిస్థితిని గురించి యాజమాన్యానికి తెలియపరిచి తమ తల్లిని వారితో పాటు తీసుకువెళుతున్నారు. వారి మాటలను విందాం. నా పేరు కళ్యాణి, మా అమ్మ పేరు సుశీల. మా అమ్మ తప్పిపోయింది, అమ్మ అనాథాశ్రమంలో ఉందని చెప్పారు. మా అమ్మని తీసుకోవడానికి వచ్చాను, తీసుకొని వెళ్తున్నాను. విధి ఆడే జీవితాన్ని ఓ కొత్తగా మలిచి నూతన చిగురించేలా సుశీలమ్మ జీవితానికి మరలా కూతుళ్ళు తోడైనారు. పుణ్యలింగేశ్వర స్వామి తన చెంతకే రప్పించుకున్నాడు. తనకు ఇష్టమైన రీతిగా సుశీలమ్మ చేత పూజ, అభిషేకం
చేయించుకున్నాడు. నిండు మనస్సుతో తాను కోలుకునేలా పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బలసిద్ధిరస్తు తథాస్తు తథాస్తు. అమ్మ ప్రేమను అర్థం చేసుకుని జన్మనిచ్చిన సాఫల్యానికి తమ తల్లిని కంటికి రెప్పలా చూసుకునే అదృష్ట భాగ్యాన్ని ఆ నలుగురు కూతుళ్లు దక్కించుకున్నారు. ఇంతకన్నా జన్మబంధం బిడ్డలకు దక్కుతుందా? ఇది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కల్పించిన రక్త సంబంధం. తల్లి కూతుళ్ళు కలిసి సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇలాంటి కూతుళ్ళు ఉన్నంతకాలం ప్రతి తల్లిదండ్రులు ఎంతో స్వేచ్ఛగా బ్రతుకు జీవనం సాగిస్తారు. వారు ఎంతో అదృష్టవంతులని భావిద్దాం. తల్లి కూతుళ్ళు కలిసి సంతోషంగా జీవించాలని మనసారా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం.